నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేస్తున్నా నేను. క్వశ్చన్ నెంబర్ 6 మీరు చూస్తే ఇందాక మాట్లాడేస్తాం దీని గురించి. ఏంటిది? విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడని కూడా మీరు చెప్పేస్తారు చూడండి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మా షార్ట్ టర్మా? ఇవి షార్ట్ టర్మ్ కదా. సో ఫస్ట్ పాయింట్ రాంగ్ ఇది. రెండోది ఎఫ్డిఐస్ అనేవి లాంగ్ టర్మ్, రెండోది కూడా రాంగ్ ఇక్కడ. మూడవది భారతదేశం సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐలకు ప్రభుత్వం తప్పనిసరి అనుమతి అన్నారన్నమాట. ఒక్కసారి నాకు చెప్పండి, ప్రభుత్వం ఎన్ని మార్గాల ద్వారా దేశంలోకి ఎఫ్డిఐస్ అనేవి ఎన్ని మార్గాల ద్వారా దేశంలోకి ఎంటర్ అవుతాయి? రెండా? ఏంటంటే అవి ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే ఎవరి అనుమతి అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఆర్బీఐకి చెబితే సరిపోతుంది. వాటిని ఆటోమేటిక్ రూట్ అని పిలుస్తారు. మరి ఇంతకీ గవర్నమెంట్ రూట్ అంటే కన్ఫర్మ్ గా కన్సర్న్ మినిస్ట్రీ కన్ఫర్మ్ గా ముందు ఇన్ఫర్మేషన్ చేశాక వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక. అయితే మీకు తెలిసే ఉంటది, మన కోవిడ్ తర్వాత చైనాతో ఇష్యూ రావడం వల్ల ఏం చేస్తాం మనం, చుట్టుపక్కల 7 దేశాల నుంచి భారతదేశంలోకి ఎఫ్డిఐ రావాలంటే కన్ఫర్మ్ గా ప్రభుత్వ అనుమతి అవసరం అని చెప్పేసి 2020లో మార్చాం మనం ఆల్రెడీ. ఇంతకీ ఒక్కసారి ఆ 7 దేశాలు తెలిస్తే నాకు చెప్పండి, నాకైతే గుర్తులేవు మరి. అంతే కదా, తెలిస్తే మీరే చెప్పాలి. చుట్టుపక్కల బార్డర్ కంట్రీసే, నథింగ్ బట్ అదేదో కాదు. ఒకటి చైనా ఎక్స్ట్రా, ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, ఇటు బంగ్లాదేశ్ వస్తుంది, పైన నేపాల్ వస్తుంది, భూటాన్ వస్తుంది, నథింగ్ బట్ మయన్మార్ కూడా వస్తుంది. 7 బార్డర్ కంట్రీస్. అక్కడి నుంచి మనకి ఎఫ్డిఐస్ రావంటే కన్ఫర్మ్ గవర్నమెంట్ అనుమతి అవసరం 2020 నుంచి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో? ఆప్షన్ బి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. క్వశ్చన్ నెంబర్ 7 ఎఫ్ఎస్బి. ఓకే, ఎఫ్ఎస్బి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు గురించి మాట్లాడదాం మనం. జాగ్రత్తగా చూడండి, ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి. మనకి ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, పబ్లిక్ ఫైనాన్షియల్ అంతర్జాతీయ సంస్థలని. దాంట్లో భాగం అది, అర్థమవుతుంది కదా. ఎఫ్ఎస్బి అనేది 2009వ సంవత్సరంలో G20 మీటింగ్ లో భాగంగా ఏర్పాటు చేశారు. మరలా చెబుతున్నా, ఎఫ్ఎస్బిని కాస్త 2009లో G20 మీటింగ్ లో భాగంగా ఏర్పాటు చేశారు. ఓకేనా. ఎఫ్ఎస్బి యొక్క డ్యూటీ ఏంటంటే ప్రపంచ స్థాయిలో మనీకి సంబంధించి గైడ్ లైన్స్ ఇస్తుంటది, ఎలా వినియోగించాలి, ఎలా వినియోగించకూడదు అని చెప్పి. జస్ట్ ప్రపంచంలో ఇది మనీకి సంబంధించి గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు మీరు చెబుతారు 7th క్వశ్చన్కి ఫస్ట్ పాయింట్ రైట్ రాంగ్. ఏ ఇయర్ అని చెప్పాము? అది 9. అది కూడా దేంట్లో భాగం? G20. ఇక్కడ OECD ఉంది కదా, ఫస్ట్ పాయింట్ రాంగ్ అనమాట. ఇక రెండో పాయింట్కి వస్తే భారత్ కూడా ఎఫ్ఎస్బిలో భాగం అన్నారు. G20లో భారత భాగమా కాదా? మరి దీంట్లో కూడా భాగమే, దాంట్లోనే కదా ఏర్పాటు చేస్తుంది. సో మనం కూడా భాగమే, G20లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుంది? బి వస్తుంది. సో 7th క్వశ్చన్ అయిపోయింది. 8th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. చాలా ఈజీ క్వశ్చన్ అది, 8th క్వశ్చన్. మరి ఏం చేస్తారో నాకు తెలియదు. చూస్తే 8th క్వశ్చన్, క్రింది ప్రకటనలు పరిశీలించము. ట్యాక్స్ హెవెన్ అనగా మీరే చెప్పండి. ట్యాక్స్ హెవెన్ అంటే అర్థం ఏంటి? తక్కువ ట్యాక్స్ రేట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ కి ఎక్కువ అవకాశాలు ఉండాలి, దాన్ని ట్యాక్స్ హెవెన్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ పాయింట్ రైట్ రాంగ్? ఎంతకది? ఒక దేశంలో రాజకీయ ఆర్థిక స్థిరత్వం కలిగి ఉండి విదేశీయులకు తక్కువ పన్ను రేట్, అదే కదా ట్యాక్స్ హెవెన్. సో ఫస్ట్ పాయింట్ రైటే. రెండవది ఒక ఆఫ్ షోర్ కంపెనీ. ఆఫ్ షోర్ కంపెనీ అంటే ఆఫ్ షోర్ కంపెనీ. ఆఫ్ షోర్ ఎనర్జీ అంటే వస్తుంది కదా, ఎస్ అంటే తర్వాత అది బిట్టేవాళ్ళు నేను. ఆఫ్షోర్ ఎనర్జీ అంటే ఉపరితలంపై, అంటే బేస్మెంట్ లేకుండా పైన నిర్మించినటువంటి ఎనర్జీ సోర్స్ అని, వచ్చిన ఎనర్జీ సోర్స్. ఆఫ్ షోర్ అంటే డొల్ల కంపెనీ అని అర్థమవుతుంది కదా. పనామా పేపర్స్ లీక్ ఇవన్నీ అవే డొల్ల కంపెనీ, షెల్ కంపెనీస్ అంటారు ఇంగ్లీష్లో వాటినే. నిజంగా కంపెనీ ఉండదు, పేపర్ల మీద మాత్రమే కంపెనీ ఉంటుంది, వాటిని ఆఫ్ షోర్ కంపెనీస్ అని పిలుస్తారు. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం మనం. ఒక ఆఫ్ షోర్ కంపెనీ ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం పన్ను చట్టాలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సదుపాయాలు పొందడం. అంతేనా కాదా? ఎందుకు డొల్ల కంపెనీ ఏర్పాటు చేస్తారు? నాకు కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీకి ఎంత లాస్ అయిపోతానని చెప్పేసి బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మార్చడం కోసమే కదా డొల్ల కంపెనీ ఏర్పాటు చేస్తారు. అందుకే రెండో పాయింట్ రైట్. ఆఫ్ షోర్ కంపెనీ ఏర్పాటు చేసేదే గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ ని తప్పించుకోవడం కోసం. ఎనీవే ఫస్ట్ వన్ రైట్, రెండోది రైట్, ఆప్షన్ సి ఆన్సర్.
ఓకే, 9th క్వశ్చన్కి వస్తున్నా నేను. ఓఈసిడి గురించి అందరికీ బాగా తెలుసు అనుకుంటా. ఓఈసిడి రెగ్యులర్గా వింటుంటారు కదా. చెప్పండి ఒక్కసారి, ఓఈసిడిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మాట్లాడడం లేదు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంతకీ ఎన్ని దేశాలు ఉన్నాయి? అది అంతర్జాతీయ సంస్థల్లో భాగమే. మీకుంది పబ్లిక్ ఫైనాన్స్ లెసన్. 1961లో ఏర్పాటు చేశారు ఓఈసిడిని. దాని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. ప్రెజెంట్ దాంట్లో మెంబర్ కంట్రీస్ 38 ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. 1961 ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. ప్రెజెంట్ మెంబర్ కంట్రీస్ 38 ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఓఈసిడిలో మనం మెంబరా? అసలు ఓఈసిడి లక్ష్యం ఏంటి? ప్రపంచంలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ వరల్డ్ అంటే ఏషియాలో మధ్య భాగం ఉంది కదా, అక్కడ ఉండే బాగా డెవలప్ అయిన దేశాల సమూహం అది. అంటే ఇంకా బాగా చెప్పాలంటే అరేబియన్ ప్రాంతంలో బాగా డెవలప్ అయిన దేశాల సమూహం. యూరప్లో కొన్ని దేశాలు యాడ్ అవుతాయి దాంట్లోకి. అంటే ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ రైటా రాంగ్? అది ఫస్ట్ పాయింట్ చూడండి మీరే. ఓఈసిడి సభ్య దేశాలు అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థలు మరియు అధిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. డెవలప్ అయిన దేశాలు అవి. సో ఫస్ట్ పాయింట్ రైటే. 2వ పాయింట్కి వచ్చేస్తాను. భారత్ ఇందులో సభ్య దేశం కాదని మీరు ఇందాక చెప్పారు కదా. కాకపోతే ఎకనామిక్ ఆర్ డైలాగ్ పార్ట్నర్ ఇండియా. అంటే ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతుంది, మెంబర్షిప్ కంట్రీ అయితే కాదు, జస్ట్ డైలాగ్ పార్ట్నర్ ఇండియా. కాబట్టి 2వది రైటే. 3వది ఈ సంస్థ ఓఈసిడి గవర్నమెంట్ ఎట్ గ్లాన్స్ అని నివేదిక విడుదల చేస్తుంది. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, 2 నివేదికలు విడుదల చేస్తుంది. ఎవరు? ఓఈసిడి. ఒకటేమో గవర్నమెంట్ ఎట్ గ్లాన్స్, 2వది బెటర్ లైఫ్ ఇండెక్స్. ఓకేనా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉపయోగపడుతుంది ఇది. బెటర్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి మరొక ఇండెక్స్ విడుదల చేస్తూ ఓఈసిడి. ఇలా 2 విడుదల చేస్తుంది ఓఈసిడి. ఎనీవే 1, 2, 3 రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటది? సి. 9th క్వశ్చన్ అయిపోయింది. 10th క్వశ్చన్కి వచ్చేస్తున్నా. భారతదేశ కోశ విధాన లక్ష్యాలకు సరైనది అడిగారన్నమాట. ఫిస్కల్ పాలసీ మీ అందరికీ తెలుసు. మానిటరీ పాలసీ గొప్పదా, ఫిస్కల్ పాలసీ గొప్పదా? ఫిస్కల్ పాలసీనే గొప్పది. ఎందుకని? ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అన్ని ఎవరి మీద డిపెండ్ అవుతాయి? ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీలు ఏం చేస్తారు? కేవలం మనీని మాత్రమే కంట్రోల్ చేస్తారు, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు కదా. ఇప్పుడు దాని యొక్క టార్గెట్స్ ఫస్ట్ వన్ చూద్దామా. వినియోగాన్ని నియంత్రించి, పొదుపు పెట్టుబడి రేట్లను పెంచి, మూలధన సంచయనం కల్పించడం. ఒక్కసారి నాకు పదాలు అర్థాలు చెప్పండి. వినియోగాన్ని నియంత్రించడం మీకు తెలుసు, విదేశాల నుంచి వచ్చే వాటిని కానీ దేశంలో రిసోర్సెస్ని కానీ అతి వినియోగాన్ని కంట్రోల్ చేయడం అని పాయింట్ నెంబర్ 1. 2వది అక్కడ పొదుపు పెట్టుబడి రేట్లు పెంచడం అంటే అర్థం ఏంటి? నిజంగా ఒక దేశం అభివృద్ధి చెందినట్లయితే ఆ దేశం యొక్క పొదుపు పెట్టుబడి ఎలా ఉంటాయి? ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? వచ్చిన డబ్బులు ఎక్కువ సేవ్ చేస్తున్నారంటే ఆ దేశం డెవలప్ అయినట్టు. ఎక్కువ సేవ్ చేస్తే అవి బ్యాంకుల్లో సేవ్ చేస్తే ఆ సేవింగ్స్ డబ్బులు ఎలా అవుతాయి? బ్యాంకు పెట్టుబడిగా ఉపయోగిస్తుంది. సో ఈ పొదుపు పెట్టుబడి 2 ఇంటర్లింక్ కలిగి ఉంటాయి అన్నమాట. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా వాటి బట్టి చెప్పవచ్చు. సో ఫిస్కల్ పాలసీ మెయిన్ టార్గెట్ అది. ఇంకొక పదం ఉంది అందులో అదే లైన్ లో. ఏంటి ఎంతకది? క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఏంటి చెప్పండి? అగ్రికల్చర్ లో జీసీఎఫ్ ఉందా? ఇండస్ట్రియల్ సెక్టర్ లో జీసీఎఫ్ ఉందా? సర్వీస్ సెక్టర్ జీసీఎఫ్ ఉందా? అసలు జీసీఎఫ్ అంటే అదే ఏంటది? ఎస్. ఇప్పుడు మీరున్నారు, ఏం పదాలు చెప్పడం లేదు, గ్రూప్ రాయరా? ఏం మాట్లాడే పదాలను మినిమం తెలుసు ఉండాలి. టిక్ పెట్టి వెళ్ళిపోవాలి చిన్న చిన్న వర్డ్స్. జీసీఎఫ్ తెలిసి గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఎస్, భారతదేశం ఒక దేశానికి వచ్చిన ఇన్కమ్ లో, ఉత్పత్తి అయిన ఇన్కమ్ లో ఎంత అనేది పెట్టుబడి రూపంలో మారుతుందో దాన్నే జీసీఎఫ్ అని పిలుస్తారు. అంటే ఒక సంవత్సరం జీడిపిలో ఎంత శాతం అనేది తిరిగి పెట్టుబడిగా పెడుతున్నారు, అదే జీసీఎఫ్ అన్నమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ మంచి విషయాలే, ఫిస్కల్ పాలసీ టార్గెట్స్ అవే కదా, మంచి విషయాలే. ఫస్ట్ పాయింట్ రైట్ అది. 2వది ఆర్థిక, సాంఘిక లేదా సంక్షేమ
అవసరాలకు అనుకూలంగా నథింగ్ బట్ బడ్జెట్. అది తెలిసిగా ఏం చేస్తారు బడ్జెట్లో? కేటాయింపులు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. కాబట్టి రెండో పాయింట్ కూడా రైటే, అది ఫిస్కల్ పాలసీలో భాగమే. మూడోది ఉత్పాదకతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఇది దేంట్లో భాగం? ఆ సెజ్జు, నిమ్జు అన్ని ఫిస్కల్ పాలసీలో భాగమే, ఎంప్లాయ్మెంట్ పెంచడమే. సో 3 ఫిస్కల్ పాలసీలో భాగం, డబ్బులు తప్ప అన్ని ఫిస్కల్ పాలసీలో భాగమే. ఆన్సర్ 3 వస్తుంది, సి వస్తుంది. 11th వన్, భారతదేశంలో ట్యాక్స్ స్ట్రక్చర్కి సంబంధించి ట్యాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలని ఇచ్చారన్నమాట. ఫస్ట్ పాయింట్ చూడండి ఎలా ఇచ్చారో, వ్యాకోచతత్వం కలదగా ఉండాలి. ఎక్స్పాండబుల్ అంటే ఏంటి? ఎక్స్పాండబుల్ అంటే ఎస్, వాళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే ట్యాక్స్ రేట్స్ అనేవి వీలైతే పెంచేలా ఉండాలి. అంటే ఆ మార్కెట్ అంత అనుకూలంగా ఉండాలన్నమాట. బేసిక్ ఒక మాట చెప్పండి, డెవలప్ అయిన దేశాల్లో ట్యాక్స్ రేట్లు ఎక్కువ ఉంటాయా? డెవలప్ అవుతున్న దేశాల ట్యాక్స్ రేట్లు ఎక్కువ ఉంటాయా? అవుతున్న దేశాల్లోనే ఉంటాయి అయిన దేశాలతో పోల్చినప్పుడు. సో మనలాంటి దేశాలకు ట్యాక్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే మనలాంటి దేశాల బ్లాక్ మనీ కూడా ఎక్కువ ఉంటుంది. ట్యాక్స్ ఎక్స్పాండబుల్ అవుతున్న కొలిది కూడా లాఫర్ వక్రరేఖ ప్రకారం ఏమవుతుంది? మంది రేటు పెరుగుతున్న కొలిది కూడా వసూలు తగ్గిపోతాయి. అంటే అర్థం ఏంటి? ఎక్స్పాండబుల్ అంటే అదే, లాఫర్ వక్రరేఖలో మిడ్ పాయింట్ ని ఏమని పిలుస్తారు? ఎక్స్పాండబుల్ అని పిలుస్తారు. అర్థమవుతుంది పదాలు ఏమైనా చదివచ్చుంటారు ఇవన్నీ కూడా. లాఫర్ కరువులో ఇలా రాష్ట్రానికి తిరిగేసిన యూ షేప్ లో లాఫర్ కరువులో హైయెస్ట్ పాయింట్ ఉందా, దాన్ని ఎక్స్పాండబుల్ అని పిలుస్తారు. ఇంకా ఎంత ఎత్తు వరకు లాఫర్ వక్రరేఖ రాయగలుగుతారో అంత డబ్బులు వస్తాయి గవర్నమెంట్ కి అనమాట. కానీ మన దేశంలో వెంటనే కూలిపోతుంది తిరిగేసి యూ షేప్ లో. కాబట్టి మనకు అర్థమైంది ఏమని చెప్పేసి, ఎక్స్పాండబుల్ కలదగా ఉండాలి. బానే ఉంది. ఎంత ఎక్స్పాండబుల్ అంత ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ రైట్. రెండవది పన్నుల ప్రాతిపదిక విస్తృతంగా, ట్యాక్స్ బేస్ అంటే రైటే, విధించే అవకాశం. పొగాకు మీద విధిస్తారు, సేవల మీద విధిస్తారు, ఫుడ్ మీద విధిస్తారు. ఇటువంటి అన్నిటి మీదట కుదిరితే వ్యవసాయం మీద, కుదిరితే తినే వాటి మీద, కుదిరితే పుట్టే పిల్లల మీద. దీన్ని నథింగ్ బట్ ఏమని పిలుస్తారు? బేస్. బేస్ అంటే నెంబర్ ఆఫ్ అవకాశాలు విధించడానికి. అర్థమవుతుందా? ఎన్ని అంశాలపై విధించగలుగుతాం దాన్ని ట్యాక్స్ బేస్ పెరగడం అని పిలుస్తారు. అది మంచిదే. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఒకరి మీద భారం తగ్గి అందరి మీద తక్కువ ట్యాక్స్ పడుతుంది. సో రెండో పాయింట్ మంచిదే. మూడవది పన్ను పరిపాలన విధాన సామర్థ్యం. అందరికీ తెలిసిందే, బ్లాక్ మనీ ఎప్పుడు పెరుగుతుంది? ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేనప్పుడే. సో అది పెరగడమే మన లక్ష్యం. 3 రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డి వస్తుంది. 12th క్వశ్చన్కి వస్తున్నా నేను. సమైక్య వ్యవస్థలో ఎగుమతి దిగుమతులపై పన్ను విధించేది ఒక్కసారి చూద్దామా? మీ అందరికీ తెలిసే ఉంటది, ఐజిఎస్టి ఉంది కదా. ఐజిఎస్టి అనేది మీ అందరికీ తెలుసు, ఇంటర్ స్టేట్. ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగే ముందు విధిస్తారు వాటిని. అయితే ఐజిఎస్టి ఎవరు విధిస్తారు? సెంట్రల్ అయినా. ఓకే, కస్టమ్ డ్యూటీస్ ఉన్నాయి కదా, అంటే వేరే దేశాలకు ఎగుమతి దిగుమతి జరిగినప్పుడు ఆ కస్టమ్ డ్యూటీస్ ఎవరు విధిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఆ రెండు కూడా ఏంటవి? ఎస్, వాడు చెప్పిన పాయింట్ అది. రెండు కూడా ఎగుమతి దిగుమతిపై పన్నులే. ఎందుకని? ఐజిఎస్టి ఎగుమతి దిగుమతిపై పన్నే, కస్టమ్ డ్యూటీ ఎగుమతి దిగుమతిపై పన్నే. రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది. ఆన్సర్ ఏ వస్తుంది 12th కి. ఓకే, నెక్స్ట్ వన్ 13th వస్తున్నా, వ్యాట్. ఓకేనా, జాగ్రత్తగా చూస్తే మనం ఒక్కసారి ఇయర్ అయితే చెప్పేయండి, ఫాస్ట్ గా మాట్లాడదాం. 2005 ఏప్రిల్ 1. ఓకేనా, గతంలో వ్యాట్ ప్లేస్ ఏముండేది? వెరీ గుడ్, సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఓకే రైటే కదా. గతంలో సేల్స్ ట్యాక్స్ ఉండేది, అది వ్యాట్ గా మారింది. వ్యాట్ కాస్త ఎస్జిఎస్టి గా మారింది. సింపుల్ కదా. గతంలో సేల్స్ ట్యాక్స్ కాస్త వ్యాట్ గా మారింది, వ్యాట్ కాస్త ఎస్జిఎస్టి గా మారింది. ఇది ఆర్డర్, వాటికి మర్చిపోవద్దు. ఇంతకీ వ్యాట్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్డర్ వచ్చేసింది కదా. మరి ఈ వ్యాట్ ఉంది కదా, వ్యాట్ దేనిపై విధిస్తారు? పేరులోనే ఉంది కదా. గతంలో ఏంటది? సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకాలపై పన్ను వ్యాట్ అంటే. సో వస్తువుల అమ్మకాలపై మ్యానుఫ్యాక్చరింగ్ రేటు కాకుండా ఎంత ఎక్కువ లాభానికి అమ్ముతున్నారో ఆ లాభంపై విధించేదే సేల్స్ ట్యాక్స్. నథింగ్ బట్ వ్యాట్. వ్యాట్ అనేది లాభంపై విధిస్తారు. అర్థమవుతుంది, ఖర్చుపై కాకుండా. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది అనుకుంటా కదా. 2005 ఏప్రిల్ 1. ఒక్కసారి నాకు చెప్పండి,
అన్ని అమ్మకాలపై పన్ను విధించే అధికారము సెంట్రల్కి ఉందా, స్టేట్కి ఉందా? నాకు డౌట్, ఇద్దరికి ఉందా? అన్ని అమ్మకాలపై ఈ రోజు వ్యాట్ వచ్చేసింది, వ్యాట్ వెళ్ళిపోయింది, SGST వచ్చింది. అయినా నా డౌట్ ఏంటంటే అన్ని సేల్స్ పైన ఈ యొక్క ట్యాక్స్ ఉంటుంది కదా, సేల్స్ ట్యాక్స్, నథింగ్ బట్ వ్యాట్ ఆర్ SGST విధించే అధికారం స్టేట్కి ఉందా, సెంట్రల్కి ఉందా? స్టేట్కి ఉందా? ఓకే, జాగ్రత్తగా చూడండి. ఒక్క వార్తాపత్రికలు తప్ప అన్నిటి అమ్మకాలపై ట్యాక్స్ విధించే అధికారం స్టేట్కి ఉంది. ఒక వార్తాపత్రికలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది సేల్స్ ట్యాక్స్లు. ఆ బేసిక్ పాయింటే కదా అది. వార్తాపత్రికల అమ్మకాలపై విధించే సేల్స్ ట్యాక్స్ మాత్రం సెంట్రల్ విధిస్తుంది. రిమైనింగ్ అన్ని సేల్స్ పై ట్యాక్స్ మాత్రం స్టేట్ విధించుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాం? SGST అని పిలుస్తున్నాం. ఓకే, ఆన్సర్ అయిపోయింది కదా అంతవరకు. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాను నేను. 14th క్వశ్చన్. వ్యవసాయంపై పన్ను వ్యవసాయ సంపదపై పన్నుకు సంబంధించి సరైనది. ఒక్కసారి చూస్తే వ్యవసాయంపై ట్యాక్స్ ఉందా? వ్యవసాయ ఆదాయంపై, నా మాట మీకు అర్థమైందా? రెండు పదాలు ఇచ్చాను ఏకంగా. వ్యవసాయంపై ట్యాక్స్, వ్యవసాయ ఆదాయంపై ట్యాక్స్. వ్యవసాయంపై ట్యాక్స్ అని అర్థమైంది తెలుసా? వ్యవసాయం చేస్తున్నా కాబట్టి పర్మిషన్ ఇవ్వండి, నీకు డబ్బులు కడతా. ఇది వ్యవసాయంపై ట్యాక్స్, అది ఇండియాలో లేదు. నా మాట మీకు అర్థమైంది. వ్యవసాయంపై ట్యాక్స్ లేదు, వ్యవసాయ ఆదాయంపై ట్యాక్స్ ఉంది. మరలా చెబుతున్నా, రెండు వేరు వేరు అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్, ఒక రైతు వ్యవసాయం చేయడానికి ట్యాక్స్ కట్టడు, అర్థమవుతుంది కదా. ఒకవేళ వ్యవసాయంపై ఇన్కమ్ వస్తుంది కదా, ఇన్కమ్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్గా కడతాడు తప్ప అగ్రికల్చర్ ట్యాక్స్గా కట్టు. సపోజ్ మీరే రైతు అనుకుందాం, మీకు 20 ఎకరాల భూమి ఉంది అనుకుందాం, మీకు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు లాభం వస్తే మీరు దానికి వ్యవసాయ ట్యాక్స్ కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అంటే మీకు అర్థమైంది, వ్యవసాయంపై పన్ను లేదు, వ్యవసాయ ఆదాయంపై పన్ను ఇండియాలో ఉంది. నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో భాగంగా కలిపి కడతారన్నమాట. వ్యవసాయ ఆదాయంపై ట్యాక్స్ వసూలు చేయమని చెప్పేసి మీ అందరికి తెలుసు, ప్రొఫెసర్ ఎవరది? KN రాజ్ కమిటీ 1973లో ప్రొఫెసర్ KN రాజ్ కమిటీ సిఫారసు చేసింది వ్యవసాయ ఆదాయంపై పన్నుని ఇన్కమ్ ట్యాక్స్ గా వసూలు చేయమని చెప్పేసి. మరలా చెబుతున్నా, 1973లో KN రాజ్ కమిటీ సిఫారసు చేసింది వ్యవసాయంపై పన్నుని కాస్త ఇన్కమ్ ట్యాక్స్ గా వసూలు చేయమని చెప్పేసి. అక్కడికి అది అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది అనుకోండి. ఎవరది? KN రాజ్ కమిటీ. 15th క్వశ్చన్కి వచ్చేస్తున్నా. GST లక్ష్యాలకు సంబంధించి బాగా చదివి ఉంటారు. GST ఫస్ట్ పాయింట్ చూడండి, డబుల్ ట్యాక్సేషన్ నిరోధించి ఉత్పత్తి పంపిణీ ప్రక్రియ పక్కన పెట్టండి. కానీ డబుల్ ట్యాక్సేషన్ మరొక పేరేంటి? వెరీ గుడ్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. బాగానే ఉంది కదా. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గతంలో ఉండేది, ఎప్పుడు GST వచ్చిందో అప్పటి నుంచి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేకపోవడం అంటే GSTలో అంతిమ వినియోగదారుడే పన్ను చెల్లిస్తాడు, మీకు తెలుసు కదా. ఫైనల్ కన్జ్యూమరే పన్ను పన్ను చెల్లిస్తాడు. దేంట్లో? GSTలో. గతంలో దీని ప్లేస్ లో ఉన్న పరోక్ష పన్నులో మాత్రము వినియోగదారుడు చెల్లించేవాడు, ఉత్పత్తిదారుడు చెల్లించేవాడు, మధ్యస్థ ఉత్పత్తిదారుడు కూడా చెల్లించేవారు. అంటే దారంతా అందరూ చెల్లించుకుంటూ వచ్చేవారు గతంలో. GST వచ్చాక అంతిమ వినియోగదారుడు, ఫైనల్ కన్జ్యూమర్ మాత్రమే చెల్లిస్తాడు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు. అంటే ఫస్ట్ పాయింట్ రైట్ అది. రెండవది మాట్లాడుతున్నాం, బహుళ పన్ను విధానాన్ని. ఇందాక చెప్పింది అదే కదా, డబల్ ట్యాక్సెస్. ఎనీవే మొత్తానికి 1, 2 రైట్. మూడవది ఏంటి? ఈ రెండు తగ్గితే ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. GST బెనిఫిట్ అది. 3 రైట్, సి ఆన్సర్.